జై వీరభద్ర కోసం మనం ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు తెలుసుకున్న ఇటువంటి నాయకునిగా మీరు అభిమానించేది పైన నొక్కుంటుంటే చిరునవ్వు కాదన్న ఒక మహిళా సాధికారత గురించి మహిళల గురించి అన్న రక్షించేదానికి గన్న కంటే ముందు జగన్ వస్తాడు జగన్ అనుకుంటే ఇట్లా చెప్పిన వాళ్ళంతా మీరే చూస్తున్నారు. ఆడపిల్లల విషయాలు ఎంత అన్యాయం జరిగింది. ఎమ్మెల్సీ ఎట్లా డోర్ డెలివరీ చేసినా ఏం పట్టించుకోలేదు. వివేకానంద కేసు సుధాకర్ది రకరకాలుగా ఇప్పుడు మళ్ళా ఒక ముంబై అయింది. ఒక్కొక్క చీకటి కొనాలు బయటకు వస్తున్నాయి. అంటే వాళ్ళ స్వార్థం కోసం ప్రయోజనాల కోసం ఎంతవరకు దిగజారుతారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి తన కేసులు ఎట్లా ఉపయోగించినాడో మనం చూసినాము. వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలు ముఖ్యం కాదు. మీకు మేము డబ్బులు ఇస్తున్నాం అదే గొప్ప అయిపోయింది. అప్పులు చేసి ఈరోజు 14 లక్షల కోట్లు అప్పులు చేసి ఈ విధంగా వడ్డీలు కట్టగలం. ఎట్లా భవిష్యత్తు ఏమో మన పిల్లల భవిష్యత్తు ఏమో ఇవన్నీ ఆలోచించుకుంటే మనం కూడా తీసుకున్నాం కదా. తిన్నందుకు అనుభవించాల్సిందే. కానీ ఇవన్నీ మన ఆయన వచ్చి వీరభోగసంతరావు వచ్చి చక్కదిద్దుతాడు. మన దిశ నిర్దేశంతో భారతదేశాన్ని వెలిగించి ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణేశ్వరం చేస్తాడు. జై వీరభద్ర.